హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము డిఫరెంట్గా దోశని తయారు చేసుకుందామండి. చూడడానికి తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను చిన్న పెను వండి పాతకాలంది దీని మీద దోశ పిండి అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ దోశని తీసి మనము పక్క ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకొక దోశని అయితే వేసేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీని మీద నెయ్యి వేసేసుకుందాము. అలానే ఉర్లగడ్డ పళ్ళెం అండి, అంతా దీన్ని అప్లై చేసేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. అలానే చట్నీ కూడా అండి. మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న దోశని వీటి మీదకి వేసేసుకుందాము. వేసేసి ఈ గ్యాప్లన్నింటినీ ఫిల్లింగ్ చేసేసుకుందామండి. చివరిగా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనము మీద మూత పెట్టేద్దామండి. చూడండి, ఎంచక్క దోశ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందామండి పక్కకు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే మనము నెయ్యి క్రిస్పీగా ఉంటుంది, లోపల అన్నీ ఉంటాయి కాబట్టి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందో. మనము 2 దోశలు వేసామనేది అస్సలు తెలియదు తినేవారికి. చూడండి, దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి ఎంచక్క మనకి ఇలా లోపల అయితే సూపర్గా ఉంటుందని దీన్ని పిజ్జా దోశ అని కూడా అంటారండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.